ఫండ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి సార్? ఆమె జాగృతి నడపడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి? అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి కూడా కొన్ని డబ్బులు వచ్చినాయి. కొంత వసూళ్ల కార్యక్రమం అధికారంలో అంటే 9 లో ఏం లేదు, పవర్ లో లేరాలు ఎవరు లేరు అసలు, ఎవరి దగ్గర రూపాయలు అసలు నడపడానికి నానా బీభత్సం ఉండవు. అంతా వసూళ్ళు, బ్లాక్ మెయిల్. తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు ఎవరు నువ్వు అడిగినట్టు అడిగిండు, ఏంటి సార్ వీడు ఉద్యోగం అంటే ఉద్యమమే మన ఉద్యోగం అన్నాడు. దేశం మీద పడి జేబులు చేపెట్టి గుంజుకునే కార్యక్రమం మీద ఉద్యమమే ఉద్యోగం కూడా ఉన్నప్పుడు అట్లా నడిచింది ఆ పార్టీ. సో సరే పాపం కొత్త అభిమానులు వాళ్ళు వీళ్ళు సీట్లు ఆశించినోడు, ఒకడు ఎంపీ సీట్ కావాలి, ₹1 కోటి ఇచ్చాడు, వాడికి ఆ సీటు రాలేదు, కోటి రాలేదు. ఎంతో మంది మోసపోయారు టీఆర్ఎస్ వల్ల. సరే ఒక హిస్టరీ, ఎంతో మంది మోసపోయారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా. ఒకసారి కేసీఆర్ అడిగిన, ఇదేం సార్ వానికి సీట్ ఇస్తా అంటావు ఇయ్యో, వీనికి సీట్ ఇస్తా అంటావు ఇయ్యో, ఇట్లా ఇంత 10 మందిని మోసం చేసి నువ్వు ఒకరి సీట్ ఇవ్వడం కరెక్టేనా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, దిలీప్ మనది ఉద్యమ పార్టీ, ఈ 10 మంది తిరిగి బంధువులతో ఫ్రెండ్స్తో వాళ్ళతో నిప్పంటించిననుకో మొత్తం కాన్స్టిట్యూన్సీ అంటే కూడా అందులో ఓడి గెలుస్తాడు. 10 మంది సీట్లు ఇస్తావా? 10 మంది గెలుస్తారా? సాధ్యపడుద్దా? ఈ 9 మంది ఏమైతే మనకెందుకే, మనోడు గెలిచినా లేదని లెక్క అంటాడు. స్వార్థం లాజిక్. ఆ లాజిక్ లో ఎంతో మంది మోసపోయారు తెలంగాణ ఉద్యమంలో. ఎంతో మంది ఆస్తులు అమ్ముకున్నారు, కథ అయిపోయినారు, గుసు లేకుండా పోయారు. అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు శ్రీనివాసన్, మరి సీట్ ఇస్తాం మా ఊర్లో అంటే 3 ఏళ్ల ఐపీఎస్ ఉద్యోగానికి రాజనేసి డిఐజీ ఉండే. ఆయన వచ్చాడు, వచ్చి చేరినాక ఈయనకి అపాయింట్మెంట్ లేదు, ఇంటర్వ్యూ లేదు, తలుపుడు తీసేది లేదు. 6 నాతరాడు నా కొడుక విని తుపావిడి కాల్ చేస్తాను, లైసెన్స్ రివాల్వర్ ఉండే, ఎందుకు సార్ జైలు పోతూ కేసీఆర్ కాల్ చేస్తాను ఆయన కోపం ఆయనకు. అట్లా 17 మంది నా ఒక్కరికే సీట్ ఇచ్చాడు. తర్వాత అది కూడా ఆ రోజు ఇయ్యలే, ఎగ్గొడితే మీకు కూడా ముందు ఎమ్మెల్యే చేసాడు, కథం దొరకలే. విజయశాంతి కూడా అట్లా అంతే. అందరు చెప్పుకుంటే బాగుండదు. ఆడ పోయి ఢిల్లీ ఇంట్లో నిలబడి పిఎస్ గా తీసుకున్నా, మళ్ళీ పాత పిఎస్ మావిడి దగ్గర. ఈయన పాపం 17 మంది ఎంప్లాయీస్ అంతా అందరూ కూడా అయిపోయారు. ఉద్యోగాలు పోయినాయి పాపం. ఎవరికి ఉద్యోగాలు, ఇది ఉద్యోగాల కోసం ఉద్యమం అని ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టుకున్నాం మేము. ఆ పరిస్థితి అప్పట్లుండే. సరే ఏమైనా ఒక స్పిరిట్ అది, తెలంగాణ ఆకాంక్ష ఒకటి. సో ఆయన కూడా ఒక లాజిక్ కరెక్టే, అందరు అంటిస్తేనే అంటుకుంటుంది. కానీ ప్రతివాడు ఎమ్మెల్యే కావాలంటే, ఎంపీ కావాలంటే, మంత్రి కావాలంటే అవుతారా? ఏడైతే అంటారా? పాసిబుల్. కాబట్టి కొందరికి ఎప్పుడైనా నష్టమైంది. అది మనం ఆ లాజిక్ని నచ్చినా నచ్చకుండా అప్రిషియేట్ చేయాల్సిందే, ఆయన స్టైల్ ఆయన. కానీ విజయశాంతి విషయంలో ఆమె నించోమని చెప్పిండు కేసీఆరే, చూస్తే ఈయన పోయి నామినేషన్ వేసిండు అని చెప్పి ఆమె చెప్పింది. మహబూబ్ నగర్లోనో కరీంనగర్లోనో ఇక్కడ చేసింది ఆమె, మహబూబ్ నగర్లో చేసింది. ఎందుకు అట్లా చేస్తాడు కేసీఆర్? ఇప్పుడు అట్లా అంటే నీకు జయశంకర్ సార్కి హనుమకొండ సీట్ ఇస్తున్నాడు ఎంపీ, ఆఖరకు జయశంకర్ ఎగరగొట్టి బోయినపల్లి వినోద్కి ఇచ్చాడు. ఏం చెప్తావు? అడిగిన సార్ పిలిచాడు, దిలీప్ నాకు సీట్ ఇస్తానడా. మళ్ళీ తర్వాత ఆయనే చెప్పాడు, దిలీప్ నాకు కాదంటున్నాడు, ఫోన్ చేసిండు, వద్దు నీకు ఎమ్మెల్యే ఇస్తా, నువ్వు బోయినపల్లికి ఇస్తున్నాను. సరే నీ ఇష్టం అన్న, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎందుకంటే దిలీప్ అడుగుతున్నాడు. దిలీప్ ఆయన రికమెండ్ చేసిండు నాకు, నేనే దిలీప్ రికమెండ్ చేసి ఆ సీట్ నేను తీసుకునేటప్పుడు చేస్తా, నాకు వద్దే వద్దన్నాడు. అంటే అప్పుడు నాకు ఇవ్వకుండా, జయశంకర్కి ఇవ్వకుండా మందాడి సత్యనాయుడికి ఇచ్చాడు. ఆయన గెలిచిన 9 నెలలుగా ఆయన వీగిండు రాజశేఖర్ దాంట్లో. అట్లుంటే ఆయన చర్యలు అవన్నీ. మధ్యలో ఉప ఎన్నికలకు చాలా పోయినాడు, 2004 నుంచి 2009 మధ్యలో పోయిండు. చాలా సార్లు ఉప ఎన్నికలు పోయి ఓడిపోయి సూసైడ్లు చేసుకునే ఒక హీట్ కూడా నడిచింది. ఆ వార్తలు బాగా వచ్చినాయి. తెలంగాణ భవన్ లో ఈటల రాజేందర్ వీళ్ళందరూ సూసైడ్ చేసుకుంటుండే కేసీఆర్. కొన్ని వార్తలు వచ్చినాయి, పార్టీ ఇదైతుంది. హరీష్ రావు కిరసనాలు పోసుకొని అగిపెట్టి దొరకనట్టే ఉంటుంది. ఆ ఉద్యమం పేరు మీద కేసీఆర్ స్పీచ్లు విని హరీష్ రావు యొక్క స్పిరిట్తో 1200 పోరాలు తెచ్చిపోయారు. ఒక్క నెత్తురు చుక్క రాలకుండా తెలంగాణ దేశాన్ని తెచ్చిండా. 1200 చచ్చిపోయారు. 1200 కాబట్టి 600 చచ్చిపోయారా లేదా? ఎంతమంది మనం చూడంగా అన్నిటికీ ఆ చావులకు వీళ్ళే కారణం. హరీష్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, వాళ్ళ స్పీచ్లే కారణం. ఆ రకంగాను ప్రోత్సహించి ఎవరు చచ్చిపోయారు? 99% ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులే. అవును, ఒక్క అప్పర్ క్యాస్ట్ చావాలి అంటే ఒకటి కాదని వేణుగోపాల్ కొంతమంది చనిపోయినారు. చనిపోయినా చెప్తున్నా, మెజారిటీ పర్సంటేజ్లో 90% ఎస్సీ ఎస్టీ బీసీలు చనిపోయారు. ఎగరేసిందంతా ఈ దూరాలు. ఆఖరికి అధికారం వస్తే ఎడిపోయినారు చచ్చిపోయిన కుటుంబాలు వాళ్ళు. కవిత అంటుంది కదా సార్, నేను ఉద్యమకారులకి కుటుంబాలకి కానీ ఉద్యమకారులకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇద్దామని చెప్పినా వినలేదు కేసీఆర్ అని చెప్పుండొచ్చు. ఎంతో మంది అడిగినాం, ఏంటి సార్ అని. మరి 10 years ఇవ్వాలి కదా. నేనైతే అప్పుడు అధికారానికి దగ్గర లేను, ఉన్నది ఏమని
అంత అవినీతి నడిచింది 10 సంవత్సరాలు అంటుంది. అవినీతి జరిగింది. ఇప్పుడు ఈమె చెప్తుంది, మనం చెప్తేనే ఇప్పుడు వినలే. ఇప్పుడు ఆమె ఐఏఎస్ఐ సర్టిఫికేట్ ఎక్కువ ఉంది. మీరు ఒకటి గమనిస్తే కవిత మండలిలో మాట్లాడుతుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ కళ్ళార్పకుండా చూస్తున్నారు. తీర్మార్ మల్లన్న అవకాశం కదా, బీఆర్ఎస్ నిలుకుంటే సంతోషమే కదా. ఏమైనా బీఆర్ఎస్ ఉంటే ప్రొటెస్ట్ చేసు, మనం తీసి అవతల పారేసిరి, ఏమో దాచుకునే బీఆర్ఎస్ నిలుడే కార్యక్రమం, రాజీనామా ఏమో కానీ అది అఫీషియల్ గా రికార్డులకు వెళ్ళిపోయింది. అది ఐ రియల్లీ డోంట్ నో ఆమె ప్రవర్తన ఏందో, మరి అన్ని రోజులు ఆగిపోయి సడన్ గా పోయి మాట్లాడేందో, ఆ రోజు రాజీనామా యాక్సెప్ట్ చేయమని అనడం ఏందో. ఎప్పుడో ఇచ్చింది 3 నెలలు 4 నెలలు, అప్పుడే యాక్సెప్ట్ సెప్టెంబర్ లో ఇచ్చింది. మరి అప్పుడు అడగకుండా ఇప్పుడు వచ్చి అది ఆ టైం ఆమె చెప్పిన మాటలన్నీ వాస్తవమేనా సార్? కవిత చెప్పిన మాటలని కరెక్ట్. శాసన మండలిలో ఆమె ఏడవడం అన్నది ఏమి కష్టం వచ్చిందో ఏడుస్తారు, దేనికి ఏడుపు? సహజంగా ఎవరికైనా వదులుకుంటున్నాం, ఏడిపోతున్నాం అంటే, ఆ సభ వదిలేస్తున్నాం అంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది. చివరి రోజుల్లో నాకు సన్మానం చేశారు. చివరి రోజు డిప్యూటీ స్పీకర్ కాడ నేను పెట్టుకోండి, అది నేను పెట్టుకోవాలి, నువ్వు ఎందుకు పెట్టుకుంటే అన్నా, నువ్వు రేపు నుంచి రావంటే నాకు బాధిస్తుంది అన్నాడు. ఎవరు? మన పద్మారావు. ఓకే, కైండ్ హార్టెడ్, సాఫ్ట్, ఒక మనిషి, మంచి తెలిపన రాడు అంటే ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడి విన్నారు కదా. అరే మా అన్న రావట్లేదని ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. పాపం నాకు రాలే నీళ్ళు, ఆయనకు వచ్చినాయి. అట్లా ఎమోషనల్ కావడం అన్నది సహజంగా లేడీస్కి ఎక్కువ ఉంటుంది మనకంటే. ఆమె ఎమోషనల్ అయి ఉండొచ్చు, కాదని తప్పు పట్టడానికి వీలే లేదు ఆ విషయంలో. కానీ బట్ అది చెప్పిన వాస్తవాలు కదా. అవినీతి జరిగిందని, తండ్రి పట్టించుకోలేదని, ఓ కోటరీ అని, ఈమెకు అన్యాయం జరిగింది మనకు తెలియదు. ఆమె ఉత్తరాలు రాసి 8 ఉత్తరాలు రాసిన, నీకేం తెలుసు నాకేం తెలుసు ఆ ఉత్తరాలని రాసిన. ఆ ఉత్తరం బయట ఎవరు పెట్టినొచ్చు సార్? అప్పుడు ఉత్తరం అన్నది దయ్యాలు భూతాలు అక్కడ ఉన్నాయని, అవి పెట్టినాయేమో, మనకేం తెలుసు. ఆ భూతాలు దయ్యాల పేర్లు కూడా చెప్పేటది తర్వాత. అదన్నా ఆ కారణాలన్నీ ఇప్పుడు వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఆ రోజు 10 ఏళ్ళ నువ్వేం చేసినావు? సెకండ్ టర్మ్లో చెప్పాలి. నేను 2009లో బయటకు వచ్చిన, అధికారంలో ఉన్న పార్టీలను వదిలిపెట్టి వచ్చినాను. ఎప్పుడు అధికారంలో నేను బయటికి పోతా, అధికారంలో దాంట్లో ఉంది కదా, నువ్వు బయటికి రావాలి కదా. ఈ తప్పు జరుగుతుంది, ఇలా అవినీతి చేస్తున్నారు, డ్యూటీ జరుగుతుంది, మా నాన్న తెలుసు వాట్ ఎవర్, అప్పుడు చెప్పాలి. ఇప్పుడు మా నాన్న బోలాశంకరుడు, ఇదంతా ఆయన తెలియకుండా నమ్ముతాను. ఎట్లానండి బోలాశంకరుడు? కోట్ల కొద్ది అవినీతి జరిగితే మా నాన్న తెలియదు అంటే మరి చాతగాని ముఖ్యమంత్రి కింద లెక్క. నిజమైతే ముఖ్యమంత్రి చాతగానోడు, తప్పు కదా. ఈ టైప్ ఆఫ్ అలిగేషన్స్ ఈ రోజు నువ్వు ఏ రకంగా దాన్ని జస్టిఫై చేస్తావు అనేది నేను అంటున్నా. సో ఆమెకు అవకాశం లేదు జస్టిఫికేషన్కి. అప్పుడు చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నీకు సారీ ఉద్యమకారులకు ఇస్తా, 2014 నుంచి ఎంక్వైరీ చేయిస్తా, నేనే సీఎం అంటది. ఊరియం నేను దాకా మీ నాన్న సీఎం అంటారు, ఇప్పుడు నువ్వు సీఎం అంటావు. రేపు మళ్ళీ ఏమైనా మనం సీఎం చేసుకుందాం. అది ఉన్నదేమో హక్కు ఉండొచ్చు. జైలు పోయిన సీఎంలు అవుతారట, ఎక్కువ వచ్చింది కాబట్టి అవుతుందేమో, మనకేమరక. నేను ఇంత ఇంచ్ మందం కూడా నేను అవినీతి చేయలే అని కవిత అంటుంది. నాకేం నమ్ముతారా సార్? జనాలు నమ్ముతారా? అసలు మా నాన్న బోలాశంకరుడు, ఆయనకి ఏం తెలియదు, శుద్ధ పూస అని అంటుంది. నమ్ముతాను? జరుగుద్దా? పాసిబులా? అందరినీ పీకవతల వారేస్తాడండి. మన్మోహన్ సింగ్ ఆనెస్ట్ అంటే మనం అందరం నమ్మచ్చు, చుట్టూ వాళ్ళని దొంగలంటే మనం నమ్మచ్చు. కానీ కేసీఆర్ ఆనెస్ట్ అంటే నమ్ముతాను? నమ్మవు కదా. ఆయన దానికి తెలియకుండా జరిగే సమస్య లేదు. మన్మోహన్ సింగ్ అంటే ఓ రిమోట్ కంట్రోల్ ఉన్నాడు, ఆయన మాత్రం హానెస్ట్ నడిపించాడు. పీరాజరావు హానెస్ట్, చుట్టూ అంతా దొంగలు అని నమ్ముతాం మనం, మనకు తెలుసు కాబట్టి. సుప్రీంకోర్టు దాపై ఆ ₹1 కూడా అది తీసుకుంటూ ప్రూవ్ చేయలేకపోయారు. అది వేరు. ఈమె మా నాన్న ఆనెస్ట్ అంటే మనమే అనుకుంటే, ఆ రోజు చెప్పుల గతి లేదు, సీరియల గతి లేదు ఉద్యమకాలంలో. ఎట్లా వచ్చినాయి కోట్లు? కేసీఆర్కి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ. ఫామ్ హౌస్ ఎక్కడండి? తీర్మానం మళ్ళీ అడుగుతాడు కదా, సీఎం అడుగుతున్నాడు, ఈ ఫామ్ హౌస్ ఎక్కడిది, ఆ ఫామ్ హౌస్ ఎక్కడి మరి చెప్పు. వాస్తవానికి ఆయన గజ్వెల్ ఫామ్ హౌస్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తరించిండు. చుట్టుముట్టున్న గ్రామస్తులకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ ఫామ్ హౌస్ ని విస్తరించిండు. నిజమేనా సార్? మనకేం తెలుస్తుంది, ఎక్కడో కొనాలి కదా, ఎక్స్పాండ్ చేయాలి కదా. ఎట్లయితే ఎక్స్పాండ్. సో సీఎం లెవెల్లో ఉన్నోడికి ఏదో లెక్కన కొందరు ఉత్తనే ఇచ్చిపోతారు సీఎం కాబట్టి. అవునా కదా? నీకు ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పుడు నీకు 50 ఎకరాలు ఉంది, సరే 10 ఎకరాలు తీసుకోండి మీకు ఇస్తున్నా అంటే, సీఎం భూమి పక్కకుంటే 40 ఎకరాలు ఇట్లా అయిపోయా రేటు. పక్కకు హరీష్ సీఎం ఉందంటే వాడు రోడ్ వేసే, వేరే పొటెన్షియల్ క్రియేట్ చేసే, లైట్లు వేసే సీఎం దానికోసం. నీ డెవలప్మెంట్, నీ పక్కన నీ ఎకరాలు దేవుడు దానికంటే 100 రెట్లు వస్తాయి నీకు పైసలు. సో అట్లా ఒక ప్లానింగ్లో ఉంటుంది. బట్ అన్ని 100 ఎకరాలు వాళ్ళు మనకేం తెలుసు, డ్రోన్లు ఎగరేసి మరి సినిమాలు చూపించాడు మనకు రేవంత్ రెడ్డి. సో అవన్నీ ఎక్కడివి? అంతకుముందు ఉద్యమం అప్పుడు లేవు కదా. సో సహజంగా ప్రజలు అడుగుతారు కదా ఎక్కడివి నీ కానీ. సో అవినీతి విషయంలో ఆ అమ్మాయి చెప్పేది 100% కరెక్టు. వాళ్ళ నాన్నకు తెలియదు అనడం 100% తప్పు. ఈమె అవినీతి
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.